మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. 2026 ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్ ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆంగ్ల మానము అంటారు. ఇది అంటే ఇంగ్లీషు సంబంధించిన మానంలో చెప్పటం అని అర్థం. అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ 12 నెలల పాటు కూడా అతి పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతుల యొక్క మార్పులు అనేవి ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కేవలం ఈ 4 గ్రహాలే కావు. కానీ ఈ 4 గ్రహాలు ఏంటంటే ఎక్కువ కాలం ఒక రాశిలో సంచారం చేస్తుంటాయి. కాబట్టి మనం ఈ ఉగాది నుంచి ఉగాది వరకు చెప్పాలి. అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే ఫలితాలు కూడా చెప్పుకోవచ్చు. దాని తప్పేమీ లేదు అక్కడ. వృషభ రాశి అంటే రాశ్యాధిపతి శుక్రుడు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని కోరుకుంటారు వీళ్ళు. అంటే ఈ రాశి వాళ్ళ యొక్క తత్వం ఏంటంటే లగ్జరీగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు. అంటే లగ్జరీగా ఉండాలి, సుఖాన్ని, సౌఖ్యాన్ని, వాహనాల మీద బాగా తిరగాలని, బయటికి ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళాలని, అలానే అందరితోటి తిరగాలని ఒక ఆలోచనలు ఉంటారు. అంటే అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలని, ఇళ్ళు కొనుక్కోవాలని, అంటే లగ్జరీగా వీళ్ళు ఏదైతే లగ్జరీగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు. థింక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 10 మందిలో 7 లగ్జరీగా ఉండాలని, వివాహాలు ముందుగా చేసుకోవాలని, లగ్జరీగా ఆనందాన్ని అనుభవించాలని, ఎంజాయ్మెంట్ చేయాలని, అంటే సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని అనుభవించే రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటే. అంటే వృషభ రాశి యొక్క తత్వం అలా ఉంటుంది. అలా అందరికీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఎక్కువ ఉంటుంది. కానీ ఒక 3% అంటే 10లో 3కి అలా ఉండకపోవచ్చు. అలాగా ఈ వృషభ రాశి యొక్క క్యారెక్టర్ అలా ఉంటుంది. ముఖ్యంగా మనం గ్రహాల యొక్క స్థితిగతులకు ముందుగా వెళితే రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతుంది. రాహుకేతుల యొక్క మార్పు ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ 7వ తారీఖున జరుగుతుంది 2026లో. ఎలాంటి రాహుకేతులు ఏంటంటే ఎప్పుడు కూడా నిరంతరం వక్రస్థితిలోనే ఉంటాయి. రాహు వచ్చేటప్పటికల్లా కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయటం, కేతు వచ్చేటప్పుడు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెనక్కి రాశికి సంచారం చేస్తారు. ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వృషభం, మిథునం, కర్కాటకంలో కేతు ఎప్పుడు వస్తాడు అంటే చివరిలో వస్తాడు. ముందు వచ్చే అవకాశాలు లేవుగా. అంటే లాస్ట్ మంత్లో వస్తాడు. అంటే లాస్ట్ మంత్లో కొద్దిగా కేతు వల్ల ఉపయోగం కలుగుతుంది. అంటే ఆ 23 రోజుల పాటు బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఉపయోగాలు? ప్రస్తుతం కేతు వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ఉన్నాడు. చతుర్థంలో ఉండటం వల్ల చతుర్థంలో ఉంటే ఎప్పటి వరకు ఉంటారు? డిసెంబర్ 6 వరకు ఉంటారు. అప్పటి వరకు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అంటే యాక్సిడెంట్ జరగకుండా, ఆర్గ్యుమెంట్స్ చేయకుండా లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే అవమానాలు కాకుండా చూసుకోవాలి. అలాంటి డిసెంబర్ 7 నుంచి తృతీయ స్థానంలో కేతు రావటం వల్ల వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మిగతా 23 రోజుల పాటు మంచి పాజిటివ్, అంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, మెడికల్ కంపెనీస్ కానీ కొనుగోలు చేయటం, లగ్జరీగా తిరగటం, అలానే ప్రయాణాలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం, ఒకటి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాం. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తృతీయంలో కేతు, జ్ఞానం కూడా కలుగుతుంది అని అర్థం. మరి రాహు యొక్క మార్పు ఎలా ఉంది? రాహు మకర రాశిలోకి సంచారం చేస్తాడు డిసెంబర్ 7. డిసెంబర్ 6 వరకు ఎలా ఉన్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. మరి వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూస్తే దశమ స్థానంలో రాహు ఉంటాడు డిసెంబర్ 6 వరకు. దశమ స్థానం రాహు ఉండటం వల్ల ఏంటంటే వృత్తిపరంగా కొన్ని చికాకులు కలుగుతుంటాయి. అంటే వృత్తిపరంగా కొంత డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఎక్కువగా వాళ్ళు శ్రమ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. అంటే అన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. శ్రమ చేసినా వాడు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు అయితే మెరుగుపడతాయి. ఆర్థిక స్థితిగతుల విషయంలో మటుకు ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవుతాయి. ఆ డెవలప్మెంట్లో కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృధా ఖర్చులు కావు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బట్టలు కొనుగోలు చేయటం ఒకటి,
అలానే నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి వృధా ఖర్చు అవుతుందనేది కాదు, ఇక్కడ మంచి విషయాల కోసం ఖర్చు అవుతుంది. కొంతమంది ఖర్చు అవుతుందని అనుకుంటారు. మంచి విషయాలకి ఖర్చు చేయాలి. చాలా చోట్ల కూడా నిన్న నేను ఒక వీడియో చూసా జగపతి బాబు గారిది. డబ్బు ఉంటుంది, 100 రూపాయలు పెట్టి కూడా వాడు భోజనం చేయలేదట. జగపతి బాబు అంటున్నాడు మైండ్ దొబ్బింది అంటున్నాడు డైరెక్ట్గా. అంటే డబ్బు దేనికి ఖర్చు చేయాలో ప్రజలకు చాలామంది కూడా తెలియకపోవటం వల్లే టోటల్ ఫెయిల్ అవుతున్నారండి. అందువల్ల ఇక్కడ వృధా ఖర్చులు కావు. మంచి విషయాల కోసం పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి, అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ పరంగా, అమ్మాయి యొక్క ఎడ్యుకేషన్ పరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహుకేతువులు వాళ్ళకి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కేతు బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు వస్తాయి. డిసెంబర్ 7 తర్వాత 7 నుంచి రాహు ఇంకెక్కువ మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వాళ్ళకి. అంటే డెవలప్మెంట్స్ బాగా ఉంటాయని అర్థం, అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. రాహుకేతుల గురించి భయపడాల్సిన పని లేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే శని గ్రహం, శని జనవరి 20వ తారీఖున వక్రత్యాగం అయిపోతుంది. వక్రత్యాగం అయిపోయి జూలై 25 దగ్గర నుంచి మనకి డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రం అంటే రెట్రోగ్రేడ్లో ఉంటాడు. దాదాపు జూలై 25 నుంచి డిసెంబర్ 10 అంటే దాదాపు 130 రోజుల పైన. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాదాపుగా రమారమి 140 రోజుల పాటు వక్రంలో ఉంటాడు. వక్రత్యాగం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఏమన్నా లాభం కలుగుతుందా అంటే మధ్య రకమైన లాభమే కానీ పెద్దగా అనుకూలమైన ఫలితాలనేవి కలపడం. ఎందుకంటే ఇప్పుడు శని మీనరాశిలోనే వక్రస్థితిలోనే ఉంటాడు. ఆ జూలై 25 నుంచి వక్రగతి కూడా మీనరాశిలో జూలై 25 నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభమై డిసెంబర్ 10వ తారీఖు వరకు మీనరాశిలోనే ఉంటాడు వక్రస్థితిలో. ఈ మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా చిన్న చిన్న విషయాల్లో అధిక శ్రమ చేస్తారు. అధిక శ్రమ, అధికారుల యొక్క ఒత్తిడి, వ్యాపారంలో ఒత్తిడి, వ్యాపారంలో అన్ని రహస్యాలన్నీ కూడా చెప్పకూడదు. చెప్పటం వల్ల ఏమవుతుందంటే వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవమానాలు, వివాదాలు ఇలాంటివి కలగకుండా చూసుకోవాలి. అయితే గౌరవ మర్యాదలకి లోటు లేదు. వీళ్ళకి గర్వం పెరుగుతుంది, గౌరవ మర్యాదలకి లోటు లేదు. అంటే గౌరవం అనేది బాగా పెరుగుతుంది. కానీ ఆర్థిక పరంగా మటుకు కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది శని యొక్క ప్రభావం. మరి గురువు యొక్క ప్రభావం ఏంటి? గురువు ధనకారకుడు, ఆయన సంతానకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడే గురువు. ఆ గురువు ఎలా ఉండబోతున్నాడు? మార్చిలోనేమో మనకి గురువు వక్రత్యాగంలో ఉన్నాడు. జూలై 25 జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు గురువు. ప్రవేశించిన తర్వాత మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలోకి మళ్ళీ ప్రవేశిస్తారు. అతిచారం అంటారు. అంటే ఉన్న రోజులు ఉండకుండా ముందుకు వెళ్ళడాన్ని అతిచారం అంటారు. అంటే మన వాళ్ళు అతిచారం ఎందుకు పెట్టారంటే ఆంధ్రాలో అతి చేస్తున్నారంటారు చూసారా, అతిచారం అలా పెట్టారే మరి. అలాగా ఏదైతే మనకి ఈ సింహరాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత కర్కాటకంలో అయినా సింహరాశిలో ప్రవేశం జరుగుతున్నా కూడా వృషభ రాశి వాళ్ళకి పెద్ద లాభం కలిగే అవకాశం లేదు. అంటే పెద్దగా ఆర్థిక పరంగా డబ్బులు వస్తున్నా ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి, వృధా ఖర్చులు మటుకు కావు. అంటే మనం అనుకున్నట్టుగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఉంటాం. అక్టోబర్ 31వ తారీఖున గురువు మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేయటం జరుగుతుంటుంది. జరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? డిసెంబర్ 18వ తారీఖున మళ్ళీ వక్రగతి. అంటే అతిచారం ప్రారంభమైన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వక్రగతిలోకి కూడా వస్తాడు గురువు. అంటే గురువు వల్ల పెద్దగా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాహుకేతువుల వల్లనే కొంత ఎక్కువగా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. అయితే వీళ్ళకు ఉపయోగం ఏంటంటే త్రిగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కొన్ని కూటాలు ఏర్పడుతున్నాయి. కంబస్ట్గా ఏర్పడటం ఒకటి. తర్వాత కొన్ని యోగాల వల్ల ఎలా ఉండబోతుందంటే గోచారీత్యా, ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. డబ్బులు వస్తాయి, ఖర్చు చేస్తారు, మంచి విషయాన్ని ఖర్చు చేస్తారు. అలానే వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. నూతన ఉద్యోగాల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొంత గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. డబ్బులు ఖర్చు అవుతాయి, టోటల్గా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంటే గౌరవ మర్యాదలకు లోటు లేదు.
డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. తప్పకుండా గురుగారు, మరి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఈ రాశి వాళ్ళకి? గురువు యొక్క ఆరాధన చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు మిథున రాశిలో ఉన్నంత వరకు బాగుంటుంది, కర్కాటక సింహరాశిలో మంచివాడు కాదని అర్థం. ఈ మిథున రాశిలో ఉన్నంత వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పటి వరకు ఉంటుంది? మన మార్చి వరకు ఉంటుంది, మార్చి 11వ తారీఖు వరకు ఉంటుంది. మార్చి 11వ తారీఖు వరకు ఉంటున్నాడు. అలానే జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. తర్వాత కర్కాటక రాశిలోకి మారుతాడు. కాబట్టి ఇక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క పాలనాన్ని, దత్త కవచాన్ని చదువుకోవటం చాలా మంచిది. చదువుకోవటం వల్ల మంచి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి గురువు మిథున రాశిలో ఉన్నంత వరకు బాగుంటుంది. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క పాలనాన్ని, దత్త కవచాన్ని, అలా నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన వాళ్ళ కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళు మంజరి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నమస్కారం.